సీఎం చంద్రబాబు దావోస్ వెళ్లి రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టి అబద్దాలు చెప్పడం దుర్మార్గమని వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు అన్నారు. అబద్దాలతోనే తండ్రి కొడుకులు రాజకీయ జీవితం సాగిస్తున్నారని ఆరోపించారు. విశాఖలో కప్పు టీ కంటే తక్కువ ధరలకు భూములు కేటాయిస్తూ రాష్ట్ర సంపదను కార్పొరేట్లకు దోచిపెడుతున్నారని మండిపడ్డారు. ఈ సమావేశంలో కమిటీల నియామకం పైన, పార్టీ సంస్థాగత నిర్మాణం పైన మేమందరం కూడా చర్చించుకోవడం జరిగింది. రేపు ఫిబ్రవరి 18వ తేదీలోగా మా నాయకుడు, మా పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం కమిటీల నియామకం అంతా అనుబంధ సంఘాల కమిటీతో సహా పూర్తి చేయాలని ఒక టార్గెట్ పెట్టుకున్నాం. ప్రతి వార్డులోనూ సహా అన్ని సంఘాలని కూడా నియామకం చేస్తాం. ప్రతి ముఖ్య కార్యకర్తని ఈ నియామకాల్లో తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా సంస్థాగత నిర్మాణంలో భాగస్వామ్యం చేయబోతూ ఉన్నాం. ఇది పార్టీ పరంగా గతం నుంచి ఉన్నప్పటికీ కూడా ఇంకా క్షేత్రస్థాయిలో పటిష్టం చేసే విధంగా ముందుకెళ్తూ ఉన్నాం. ఇంకా రెండో విషయం ఏంటంటే, చెప్పిన అబద్ధాన్ని పదే పదే చెబితే అది నిజమని నమ్మించవచ్చని ఒకే ఒక సిద్ధాంతం మీద చంద్రబాబు నాయుడు ఆధారపడి పనిచేస్తూ ఉన్నాడు. వాళ్ళు ఆ సిద్ధాంతం ప్రకారమే దావోస్ వెళ్ళి కూడా పచ్చి అబద్ధాలని అక్కడ మార్కెటింగ్ చేస్తూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు చేపట్టిన పనులు, తీసుకొచ్చిన ప్రాజెక్టులు కూడా తనవే అని అక్కడ బిల్డప్లు ఇచ్చే కార్యక్రమం అక్కడ నడుస్తూ ఉంది దావోస్లో. ఈయన అక్కడ ఈ బిల్డప్లు ఇస్తూ ఉంటే ఆయన్ని కీర్తించే సొంత మీడియా వాళ్ళు ఏం చెప్తున్నారంటే 15 సార్లు ఇప్పటికి దావోస్ వెళ్ళాడు కాబట్టి ఈయన దావోస్ మ్యాన్ అంటున్నారు. దావోస్ మ్యాన్ అంటే అర్థం ఏంటని గూగుల్ సెర్చ్ చేయండి. కార్పొరేట్ శక్తుల కోసం మాత్రమే పనిచేయగలిగిన వాడు, సామాన్యుల్ని పట్టించుకోని వాడు అనే అర్థం చెప్తుంది గూగుల్. నిజమే, ఆయన దావోస్ మ్యానే. అక్కడికి వెళ్ళి ఎవరితో ఒప్పందాలు చేశాడంటే, పక్కనున్న హైదరాబాద్లోని కంపెనీలు, బెంగళూరులోని కంపెనీలు వీళ్ళతో ఒప్పందాలు చేస్తున్నారు. వీటిని తమ సొంత పత్రికల్లో హెడ్లైన్లుగా అచ్చేయిస్తున్నారు. చిత్రం, బెంగళూరుకి ఢిల్లీకి సంబంధించిన ఒక కంపెనీ 91,000 కోట్ల పెట్టుబడి పెడుతుందంట ఈ రాష్ట్రంలో. తండ్రి కొడుకు అక్కడ ఒప్పందం చేసుకున్నారంట. ఈ 91,000 కోట్ల పెట్టుబడితో 1,00,000 ఉద్యోగాలు వస్తాయంట. ఇంతకే ఏంట్రా దాంట్లో ఏముందని వెళ్తే మళ్ళీ విశాఖపట్నంలోనే ఐటీ టవర్స్ కడతారంట ఆ కంపెనీ వచ్చి. 3 ఏళ్ల తర్వాత తను రాననే విషయం ఆయనకే తెలిసిపోయింది, గవర్నమెంట్ రాదని. అందుకే స్పీడ్గా చేసుకుందాం అనే కార్యక్రమం నడుస్తున్నట్టుంది. ఏది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని అడుగుతున్నాం మేము. బిజినెస్ అంటే మీ వ్యాపారం. ఈ వ్యాపారం కేవలం కార్పొరేట్ శక్తుల కోసం చేస్తున్నారు మీరు. ఒక పేదవాడికి ఒక పెన్షన్ ఇచ్చిన పాపాన లేదు, ఒక పేదవాడికి ఒక గజం భూమి ఇచ్చిన పాపాన లేదు. విశాఖపట్నంలో మాత్రం ఒక కప్పు టీ కన్నా తక్కువ ధరకి ఎకరం భూమి ఇచ్చేస్తా ఉన్నారు. ఆయన చెప్తా ఉన్నాడు దావోస్లో, అక్కడ పెట్టుబడిదారులు మీరు రండి, మీకు ఇచ్చే ప్రోత్సాహకాలకి ఒక ఎస్క్రో అకౌంట్ ఓపెన్ చేస్తామని. అంటే ఎస్క్రో అకౌంట్ అంటే దానికోసం మాత్రమే నిధులు ఖర్చు పెట్టే విధంగా, నిధులు విడుదల చేసే విధంగా ఇంకా దేనికి ముట్టుకోకుండా ఒక అకౌంట్ ఓపెన్ చేస్తారు. ఆ అకౌంటు పెట్టుబడిదారుల ప్రోత్సాహకాలకి ఓపెన్ చేస్తారంట. కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ఎంఎస్ఎంఈలకి ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలు ఇవ్వలే. ఎస్సీ ఎస్టీలకి ఇవ్వకపోతే వాళ్ళు ఏపీఐసి ఆఫీస్ ముందు ఎస్సీ ఎస్టీకి సంబంధించిన చిన్న పారిశ్రామికవేత్తలు తమ కాళ్ళ మీద తాము నిలబడదామని పరిశ్రమలు నడుపుకుంటున్న వాళ్ళు ధర్నా చేస్తుంటే అరెస్టు చేయించాడు. ఈ నెల్లి పెద్ద పారిశ్రామికవేత్తలకు రమ్మని పిలుస్తారు. దీంట్లో రహస్యం ఏంటని అడుగుతున్నాం మేము. మన దగ్గర పుట్టి, మన దగ్గర చిన్నదో పెద్దదో ఒక ఇండస్ట్రీ పెట్టి దాన్ని నడిపి 10 మందికి ఉపాధి ఇచ్చేవాడికి నువ్వు సాయం చేయలేకపోతున్నావు. పెద్ద కంపెనీలని, ఎక్కడెక్కడ ఉన్న కుబేరుల్ని పట్టుకొచ్చి ఇక్కడ భూములన్నీ పంచుతానంటావు. ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నాం మేము. కాకినాడలో గ్రీన్ అమోనియా కంపెనీని గ్రీన్కో కంపెనీ స్టార్ట్ చేస్తే ఇప్పుడు అక్కడికి వెళ్ళి తండ్రి కొడుకు చెప్తున్నారు, ప్రపంచం అంతా గ్రీన్ అమోనియా కోసం ఆలోచిస్తుంటే మేము అప్పుడే ఎగుమతి చేసే స్థాయికి వచ్చామన్నాడు. నువ్వా? నీకేం సంబంధం?
2023లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దానికి సంబంధించిన ఒప్పందం జరిగింది. ఆ టెక్నాలజీ తెచ్చుకున్నది గ్రీన్కో కంపెనీ, అనిల్ గారు వారు. దాని నిర్మాణం చేపట్టి ఎన్ఎఫ్సిఎల్ని టేక్ ఓవర్ చేసి కార్యక్రమం అంతా చేస్తుందో వాళ్ళు. మధ్యలో నువ్వెక్కడి నుంచి వచ్చావు? మధ్యలో మీ ప్రభుత్వం పాత్ర ఏంటి? మీరు వెళ్ళి అక్కడ మార్కెటింగ్ చేస్తున్నారు. గ్రీన్ ఎనర్జీని ఈ రాష్ట్రంలో తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు ఇచ్చి వాటిని ప్రోత్సహిస్తే ఇప్పుడు వచ్చి గ్రీన్ ఎనర్జీ అబ్బో మా దగ్గరే ఉంటాం. ఈ దేశానికి వచ్చే పెట్టుబడులు 25% ఆంధ్రప్రదేశ్కి నేనే తెస్తానంటాం. మేము అడుగుతున్నాం 2014-19 మధ్య ఇదే విశాఖపట్నంలో సమ్మిట్లు పెట్టి మీరు ఎంఓఏలు చేసింది ఎన్ని లక్షల కోట్లకి? ఎన్ని లక్షల కోట్లు ఇవాళ రిలీజ్ అయ్యాయి? ఎన్ని పరిశ్రమలు వచ్చాయి? ఎంతమంది ఇన్వెస్ట్మెంటు ఎంఓఏల ప్రకారం చేశారు? ఎంతమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చినాయి? ఒక శ్వేతపత్రం విడుదల చేయండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. 2014-19 మధ్య మీ ప్రభుత్వంలోనే ఏం చేశారో మీరు చెబితే ఇప్పుడు చేస్తున్న లక్షలాది కోట్ల ఒప్పందాలకి అందులో నిజాయితీ ఎంత ఉందనేది ప్రజలకు అర్థమవుతుంది. ఎక్కడ దొరికితే అక్కడ ఓకదంపుడు అంతర్జాతీయ మీడియాలో మాట్లాడుతున్నాడంట. అంతర్జాతీయ మీడియాలో మాట్లాడి ఆంధ్రప్రదేశ్ని స్వర్గసీమగా మారుస్తున్నాము, ఇండస్ట్రీస్ హబ్గా మారుస్తున్నామని చెప్తున్నారు. ఎక్కడ అసలు ఈ 2024 నుంచి ఇప్పటిదాకా ఈ రాష్ట్రంలో మూతపడ్డ ఇండస్ట్రీస్ ఎన్నో మీరు ప్రకటించమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. కేవలం ప్రభుత్వ మద్దతు లేక, ప్రోత్సాహం లేక వేలాది ఇండస్ట్రీసు ఈ రాష్ట్రంలో మునిగిపోయినాయి. ఇది అబద్ధమా నిజమా చెప్పమని మేము డిమాండ్ చేస్తున్నాం. విశాఖపట్నాన్ని మీరు అమ్మకానికి పెట్టినట్టుగా, విశాఖపట్నానికి మీరు వేలం పెట్టినట్టుగా వేలం వెర్రిగా ఇక్కడ భూముల్ని మీరు పంచే కార్యక్రమం చేస్తున్నారు. అమరావతి మీ కలల నగరం అని చెబుతూ మళ్ళీ కొత్తగా ఒక కొత్త పదాన్ని ప్రయోగిస్తున్నారు. ఇప్పుడు ఇవాళ చూసా మీడియాలో బ్లూ గ్రీన్ సిటీ అంట. ఎక్కడ విన్నారా? బ్లూ గ్రీన్ సిటీ దావోస్లో చెప్తున్నాడు. ఎందుకంటే అందరూ మునిగిపోతుందని చెప్తున్నామని ఆ నీళ్లు బ్లూ కాబట్టి బ్లూ సిటీ అంటున్నాడు. అసలు ఎన్ని వేషాలు వేసేవాడు, ఎన్నిసార్లు నాలుగు మడత పెట్టేవాడు ఎప్పుడో కనపడ్డాడు. నోరిప్పితే అబద్ధాలు. మార్కెటింగ్ మీద ఈ ప్రభుత్వం బతుకుతోంది. ఇప్పుడే మా నాయకులు మా పెద్దలు చెప్తున్నారు, చాలా దుర్మార్గమైన, చాలా దురదృష్టకరమైన సంఘటన గాజువాకలో 1 గంట క్రితం 2 గంటల క్రితం నమోదైందని. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న ఒక నాయకుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు, రివ్యూ మీటింగ్ పెట్టి రివ్యూ మీటింగ్లో అధికారులని చాలా దుర్మార్గంగా ఒత్తిడి చేసినట్టుగా దుర్భాషలాడుతూ మాట్లాడితే ఒక సూపర్ ఇంజనీరు గుండెపోటుతో అక్కడే మరణించాడని చెప్తున్నారు. ఇది కానీ వాస్తవం అయితే, ఇది కానీ నిజమైతే ఈ ప్రభుత్వం చాలా దుర్మార్గమైన పద్ధతిలో వెళ్తున్నట్టుగా అందరికీ అర్థమవుతుంది. కనుక పద్ధతి మార్చుకోండి, క్షమాపణ చెప్పండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తప్పు చేస్తే, తప్పు జరిగితే అది అధికారులది. ఎక్కడైనా చెత్త ఓడ్చకపోయినా తప్పు అధికారులది. ఎక్కడైనా ఏదైనా కొంచెం బాగుంటే మాత్రం అది చంద్రబాబు నాయుడు గారి వారి ప్రజాప్రతినిధులది. ఇదెక్కడ న్యాయం? ఈ ప్రభుత్వంలో అధికారులు వేరు, ప్రభుత్వం వేరు, మంత్రులు వేరు ఉంటారా? వీటందరినీ కలిపి ప్రభుత్వం అంటారా? ఇలాంటి దురదృష్టకరమైన సంఘటన జరిగిన దానికి మేము తీవ్రంగా చింతిస్తూ ఆక్షేపిస్తున్నాం. ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలని చెప్పి వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఓకే, దేన్నైనా సరే వదులుకోవడానికి సిద్ధం. బీజేపీతో బంధం కోసం, కేవలం వారితో మైత్రిని కంటిన్యూ చేయడానికి, మనకి విభజన చట్టం ద్వారా వచ్చిన రైల్వే డివిజన్ని కూడా ఇవాళ పేరుకి నేతి బీరకాయలాగా తయారు చేస్తూ ఉన్నాం. కేకే లైన్ లేకుండా విశాఖ రైల్వే డివిజన్ దేనికోసం? అంటే ఈ డివిజన్కి ఆదాయం ఉండదు. ఇది ఊరికే ఏదో పేరుకి పేపర్ల మీద ఉన్నట్టుగా ఉంటుంది. రేపు ఎప్పుడో ఇది వైబిలిటీ కాదు, ఈ డివిజన్ అవసరం లేదని చెప్పి ఎప్పుడో మూసేస్తారు, ఎత్తేస్తారు. అసలు మన రాష్ట్రం